నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. నా ముందు మహిపాల్ యాదవ్ ఉన్నాడు. మహిపాల్ యాదవ్ని నిన్న సాయంత్రం జరిగిన ఒక రణరంగమైన వాతావరణంలో ఆయన అరెస్ట్ చేశారు. రాత్రి ఎప్పుడో 9-10 గంటల తర్వాత పోలీసులు రిలీజ్ చేసినట్టుగా మనకి మహిపాల్ చెప్తున్నాడు. సో నా ముందు ప్రస్తుతం ఉన్నాడు, ఆయనతో మనం మాట్లాడదాం. ఒక యుద్ధ వాతావరణం నిన్న కనిపించింది. గత 10 సంవత్సరాలుగా ఈ సిచ్యువేషన్ ఉండే, తెలంగాణ మూమెంట్లో ఉండే. ఒక 7 నెలలుగా కొంత సైలెంట్గా ఉంది. నిన్న నిరుద్యోగులు బయటకు వచ్చి గత వారం 10 రోజులుగా చేస్తున్న ఆందోళనతోని ఒక్కసారిగా ఈక్వేషన్ మారిపోయింది. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీట్ అయ్యి మీడియా ఛానళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఎంటర్ అయిపోయిన పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ వాళ్ళ మీద దాడి చేసి జర్నలిస్టుల కెమెరాలు గుంజుకొని నానా బీభత్సం సృష్టించారు. సో ఈనాటికి కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ దాదాపు 100 మంది పోలీసులు మనకు కనిపిస్తున్నారు. నా ముందు మహిపాల్ ఉన్నారు, మాట్లాడదాం ఏం జరిగిందో. ఏంటి మహిపాల్, ఏం జరిగింది? ఎప్పుడు రిలీజ్ అయినారు మీరు? అన్న నైట్ అరెస్ట్ చేసిరా? ఇప్పుడు నేను ఓయూ లైబ్రరీ దగ్గర మీరు సాయంత్రం మీరు వీడియో చేస్తున్నారా? ఎట్లా నిరుద్యోగులు అన్న మాకు కొంచెం కవరేజ్ ఇవ్వండి అన్న, మా వాయిస్ వింటాం అది ఇది అంటే, ఈ జీ తెలుగు అయినా కూడా నేను చెప్పిన ఇట్లా అడుగుతురు, నా ఒక్క ఛానల్ సరిపోవట్లేదు అంటే, నేను 1 గంటకు వస్తాను, ఒక 10-20 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, చెప్తే మనము లైవ్ ఇద్దాం, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. లైబ్రరీ మెట్ల కాడికి వచ్చిర్రు. నేను నాకు తెలిసిన 4-5కి చెప్పిన, తమ్ముడు మరి ఇట్లా జీ తెలుగు వాళ్ళు వస్తా అంటున్నారు, మీరు చెప్పుకోండి, మీ బాధ మీరు చెప్పుకోండి, నా మొబైల్లో కూడా లైవ్ చేస్తా అని చెప్పిన. వాళ్ళు ఒక 15-20 మంది స్వచ్ఛందంగా వచ్చిర్రు, చెప్పిర్రు, అయిపోయింది ప్రోగ్రామ్. అసలు ఇక ప్రోగ్రామ్ అయిపోయింది, 20 నిమిషాలు లైవ్ అయిపోయింది. ఇది 1:30 అయింది టైం, 1 నుంచి 1:30 వరకు అయిపోయింది. ఎట్లా వచ్చిరేమో తెలియదు, ఎస్ఐ సిఐ ఇట్లా వచ్చారు, కోపంతో వచ్చి ఎవరు మీరు అసలు ఇదేం చేస్తారు, లైబ్రరీ దగ్గర మెట్ల కాడ, అసలు చదువుకునే ప్లేస్లో మీరెందుకు వచ్చిర్రు, చదువుకునే ప్లేస్కు మీరెందుకు వచ్చారు, అసలు మీకేం పని అని నన్నే అడుగుతారు. అన్న నాది పిఎంఆర్ టీవీ ఛానల్ అన్న అని అంటే, ఆ జీ న్యూస్ అని అడుగురు. ఆయనను కూడా నాది జీ న్యూస్, నేను ఇదంటే అయితే ఎందుకున్నారు ఇక్కడికి వెళ్ళండి, పిల్లలను కూడా అయిపోయి చదువుకోరు, ఇదంతేంది, ఇదంతా కథలు పడుతున్నారు అని అంటారు. సార్ ఇదేంది సార్ అట్లా అంటే వచ్చుడే వాళ్ళు ప్లానింగ్తోనే వచ్చిర్రు. అసలు నేను అంచనా వేయలే, అసలు అరెస్ట్ చేస్తారు ఇదంతా అనుకోలే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే లైబ్రరీలోనే ఛార్జింగ్ పెట్టుకున్నాం. చూడు బ్యాడ్ లక్ అంటే ఎట్లుంటుంది, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఆ జీ న్యూస్ అయినా కూడా మరి నన్ను తీసుకెళ్ళేది కవర్ చేయాలి, మరి ఆయన కూడా కొంచెం ప్యానిక్లు ఉండొచ్చు, పిల్లలందరూ కూడా ప్యానిక్లు ఉన్నారు. ఒక చిన్న వీడియో చేసిరు కానీ నా ముఖం కనబడట్లేదు. ఇక బలవంతంగా నేను రాను, ఎందుకు రావాలి, విషయం చెప్తే కదా. నేను ఏదైనా ధర్నాకు పిలుపునిచ్చినా, ముట్టడికి పిలుపునిచ్చినా, లేకపోతే నేను ఏమైనా దిష్టి బొమ్మ కాలబెడుతున్నానా, రీజన్ చెప్పంటే మీరు ఇక్కడికి రావడమే రీజను, మీరు ఇది కవర్ చేయడమే రీజను అని చెప్తూ, ఇక పోలీసు అయిన ఎట్లా చెప్తుండే మీరు వింటే షాక్ అవుతారు. ఒక యూట్యూబర్ నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన, వాళ్ళ ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించండి, ఈయనే కూర్చోబెట్టిండు, ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండే. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండే, నాకు తెలుసు అది. నాకు అంత శక్తి ఉంటే ఎవరైనా ఏసీపీయా, ఈయన ఏసీపీయా డీసీపీ తెలియదు, ఇంతకు సారేనా లేక మళ్ళీ ఒక యూట్యూబర్ నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన, వాళ్ళ ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించండి, ఈయనే కూర్చోబెట్టిండు, ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండే. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండే, మాకు తెలుసు. ఏం మానిటర్ చేసినా మరి? అదే ఇప్పుడు అన్న నాకే అంత శక్తి ఉంటే ఒక రాజకీయ పార్టీ పెట్టేటోని, లేదంటే ఒక పెద్ద సంఘం పెట్టి, అసలు నేను పిలిస్తే వేలాది మంది వస్తారు. ఈ రోజులలో డబ్బులు ఇచ్చినా ఎవరు రారన్నా, పెళ్ళికి పిలిచినా కొన్నిసార్లు వస్తలేరు, అక్కడ దాకా ఏం పోతావు, ఛార్జీలు బొక్క, ఈయన చికెన్ తెచ్చుకుంటే అయిపోతుంది కిలో అని చెప్పి పోతలేరు, పెళ్ళిళ్ళకి కూడా పోతలేరు. అట్లాంటిది రాత్రి ఈయన చెప్పేది ఏంటంటే, మొన్న విద్యాశాఖ ముట్టడికి పిలుపునిచ్చుకున్నారు వాళ్ళే. నేను ఎక్కడ కూడా మీరు విద్యాశాఖను ముట్టడి అని కూడా నేను పిలుపునియాలి. పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి విద్యాశాఖ అక్కడికి వెళ్ళినాం, అంత లైవ్ పెట్టినాం. వాళ్ళని తీసుకెళ్ళి సిటీ కాలేజ్ పక్కకు గ్రౌండ్ ఉంటుందంట, ఆ ట్రైనింగ్ గ్రౌండ్లో పెట్టిర్రు. రాత్రి పాపం 9-10 దాకా అట్లనే ఉంచిరు. వాళ్ళకి నీళ్లు లేదు, అన్నం లేదు, లైట్లు బంద్ చేసి పైశాచికం చేసిరట. అంటే అరాచకం, వీళ్ళంతటి వెళ్ళిపోమని, వెళ్ళిపోమంటే వెళ్ళిపోరనంటారట. మాకు డిఎస్సి వాయిదా వేసేదాకా మేము వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు అదే రోజు రాత్రి 10 నుంచి 15 కిలోమీటర్లు సిటీ కాలేజ్ నుంచి ఓయికు వాళ్ళు వచ్చేసరికి 12 అయింది. 10:30కు బయలుదేరారో మరి 11 అయింది ఎంతనో, కానీ వీడికి వచ్చేసరికి 12 అయింది. మహిపాల్ యాదవ్ పిలుపునిస్తే సిటీ కాలేజ్ నుంచి 200 మంది డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, నాకు ఎవరు కూడా పరిచయం కూడా లేరు. వాళ్ళు 15 కిలోమీటర్లు నడుస్తారా అన్న? నేను అడుగుతున్నా పోలీస్ సార్ను, సార్ మీరు పిలుపునియండి, లేకపోతే ఇంకా నాకంటే పెద్ద లీడర్లు చాలామంది ఉన్నారు, ఏమైనా పిలుపునియమనండి. ఒక యూట్యూబర్ని, ఎనీ యూట్యూబర్ రాత్రి 12 గంటలకు 200 మంది నడుచుకుంటూ వస్తారా అంటే పోలీసులు పచ్చి అబద్ధాలకు తెగబడ్డరు.
ఇక్కడ ఉన్న రాత్రి 4 దాకా లీనే ఉన్నారు, ఛానల్స్ వచ్చినాయి. మా దురదృష్టం ఏంటంటే పాపం అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న వరంగల్ నుంచి ఎమ్మెల్సీకి పోటీ చేసిన రాకేష్ రెడ్డి అన్న బీజేపీలో నుంచి బీఆర్ఎస్కి పోయిన ఆయనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ నిరుద్యోగులు డిఎస్సీ అభ్యర్థులు వాయిదా కోసం చేస్తున్నారంటే ఆయన వైట్ వేసుకొని ఫార్చునర్లో దిగి నడుచుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి మంచి ఫైజామా మీద కూర్చున్నాడు. అంతే అయిపోయింది. వీళ్ళు ముందే అనుమానముడు అనుమానం అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అందరికీ అనుమానం ఇది రాకేష్ రెడ్డి చేయించిండు అని వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏమో హరీష్ రావు చేయించిండు, కేటీఆర్ చేయించిండు, మరి ఇన్స్టిట్యూషన్స్ మాఫియా అంటుండ్రు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో ఒక యూట్యూబర్ మైపాల్ చేసిండ్రు అంటారు. మైపాల్ చేసిండా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాఫియా చేసిందా, ప్రతిపక్షాలు చేసినాయా? అసలు మీకన్నా క్లారిటీ ఉందా? ఓకే, ఏం చెప్పమంటారు? నన్నే ఇప్పుడు మీరు మన తొలి వెలుగు ఛానల్ కావచ్చు, అప్పుడు క్యూ న్యూస్ మల్లన్న కావచ్చు, మైపాల్ యాదవ్గా మన ఛానల్ కావచ్చు, కాలేజ్ టీవీ కావచ్చు, మనమందరం కలిసి ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళ మీద విశ్వసనీయత లేకపోయినా పృథ్వన్నోళ్ళు, విఠలన్న లాంటి వాళ్ళు, అగ్నూరు మురళి సార్ లాంటి వాళ్ళు, కోదండరామ్ సార్, రియాజ్ వీళ్ళంతా కలిసి ఒక మూమెంట్ తీసుకొస్తే ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం. మనల్లోనే ఇంత దాష్టికంగా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నిజంగా తీసుకెళ్ళలేదు, జస్ట్ మాట్లాడు కదా, నేను ఏదైనా నిజంగా తప్పు చేస్తే కేసు బుక్ చేయి. ఇంత సింపుల్గా ఒక యూట్యూబర్ వల్లనే ఇంత జరుగుతుంది, రాత్రి దీననున్నాడు పడుకున్నాడు ఇవన్నీ చెప్పడాలేదన్న. ఈ జరిగిన తర్వాత పాపం వాళ్ళు 15 కిలోమీటర్లు నడుచుకొచ్చారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు. నిజంగా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్క కోదండరామ్ సార్ ఉన్నాడు, ఇక్కడ అగ్నూరు మురళి సార్ ఉన్నాడు, రియాజ్ సార్ ఉన్నాడు, ఈయనే బల్మూరు వెంకట్ ఉన్నాడు, పెద్దల సభలో చిన్నోడు, గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ ఉన్నాడు. వీళ్ళు వచ్చి ఎందుకురా నడిచిరు చెల్లెళ్ళు తమ్ముళ్ళని మీరే రావచ్చు కదా. రాకేష్ రెడ్డో లేకపోతే సిటీ కాలేజీకి క్రిషాంకో పోయేదాకా మీరే పోతే మిమ్మల్ని ఆపింది ఎవడు, మిమ్మల్ని అడ్డుకున్నది ఎవడు? వీళ్ళు అడగవచ్చు కదా. మొత్తం వీళ్ళు ఎట్లా అంటే తీసుకుపోయారు చివరికి నన్ను ఇప్పుడు ఓయూ కాలేజీకి ఓయూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది సార్, ఎందుకు సార్ అంటే సంతకాలు పెట్టించుకురు, నేము అడ్రస్ ఇదంతా రాపించుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో పైకి ఫోన్లు చేసిరు, ఇటు చేసిర్రు అటు చేసిర్రు. నేను వచ్చేసరికి మళ్ళీ జీ తెలుగు శ్రీచరణ్ అనేటైనా అక్కడనే ఉన్నాడు, ఆయన కొంచెం గల్లా పట్టుకొని తీసుకొచ్చినట్టున్నాడు. మళ్ళీ నేను అంటున్నా శ్రీచరణ్ అన్న నన్ను ఇట్లా తీసుకెళ్తురు అన్న, ఇంకెక్కడికో తీసుకెళ్తురు, రిపోర్టింగ్ చేయు, డిఎస్సీ అభ్యర్థులకు తెలవాలి కదా, నన్ను తీసుకెళ్తురు. వాళ్ళేమో భయపడుతురు కెమెరాల ముందుకు రావడం. డిఎస్సీ అభ్యర్థులు ఏంటంటే దాదాపు 70% అమ్మాయిలు ఉంటారు. ఈ తల్లిదండ్రులు ఏం ట్రైనింగ్ ఇస్తారంటే అమ్మ మీరు ఎప్పుడు కెమెరాల ముందు పోవద్దు, మీడియా ముందు మాట్లాడొద్దు, మన పక్కింటోళ్ళతో బాధ, మన ఊరోళ్ళతో బాధ, మన చుట్టాలతో బాధ, మన పరువు పోతుంది అని చెప్పి వాళ్ళకి బాగా ట్యూన్ చేస్తే వాళ్ళు భయపడుతున్నారు. ఆఫ్ ద కెమెరాలు అన్నీ చెప్తా ఉన్నారు. అట్లాంటి గొంతుకలేని వాళ్ళకి మనం గొంతుకైతే మనం నేను కూడా వాయిదా వేయండి అనట్లేదు, కనీసం మీరు పోల్ పెట్టండి అన్న. ఏమన్నా తీన్మార్మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, క్యూ న్యూస్లో పోల్ పెట్టిండు, పెడితే 78% 80% వరకు పోస్ట్ పోన్ చేయాలని వచ్చింది. V6లో కూడా పెట్టండి, బిగ్ టీవీలో కూడా పెట్టండి, మన తొలి వెలుగులో పెట్టియండి, మా PMR టీవీలో వెళ్తాం, కాలేజీలో పెడతాం, ఎట్లన్నా చేయండి. కానీ మీరు మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటారో అది చేయాలి కదా. టెట్కు డిఎస్సికి కనీసం 2-3 నెలల గ్యాప్ ఉండాలి. వీళ్ళు ఇంత నిర్బంధం చేయాలనుకున్నట్టు వాళ్ళు టెట్ ఎగ్జామ్ పెట్టకపోతే అయిపోతుండే అన్న. జూన్ 12కే రిజల్ట్ వచ్చింది, జూలై 18కి ఇప్పుడు మీరు రాయాలి అంటే వాళ్ళు బాధపడుతారు. కనీసం మరి వాళ్ళని కన్విన్స్ అన్న చేయాలి, ఏదైనా కన్విన్స్ చేయాలి. మరి అన్ని పక్కన పెడితే చర్చించాలి కదా, కలవాలి కదా, మాట్లాడాలి కదా. ఇది ఇక నుంచి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎవడు ఉద్యమం చేసినా ఇది బీఆర్ఎస్ కూడా చేపిస్తుండు, బీజేపీ కూడా చేపిస్తుండు. వాళ్ళు ఎంటర్ అవ్వడం కూడా ఇబ్బంది అవుతున్నట్టుందిగా, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ వ్యవస్థ వాళ్ళు అందరు మూవ్మెంట్ చేస్తుంటే సడన్గా వచ్చి ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. మేము అదే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు అన్నది కరెక్టే, హరీష్ రావు కుట్ర ఉంటుంది, కేటీఆర్ కుట్ర ఉంటుంది, మీరు చెప్పింది కరెక్టే. శ్రీకాంతాచారి లాంటి వ్యక్తి 1200 మంది చచ్చిపోవడానికి హరీష్ రావే కారణం. మీరు అన్నట్టు మోతిలాల్ ఇంకా 2 రోజులు ఉంటే మోతిలాల్ని కూడా గొంతు నిలుమ చంపేటోళ్ళు, మరి ఇంకేదో వేసేటోళ్ళు. మరి వాళ్ళు ఆ టైపే ఉన్నప్పుడు వాళ్ళకంటే ముందే మీరే వస్తే అయిపోతుంది కదా. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలా? నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? ఒక్కడంటే ఒక్కడు వచ్చిండా అంటున్నా నేను. మీరు రండి, మీరు వచ్చి ఇప్పుడు 200 మంది పోలీసులను పెట్టే బదులు ఒక 200 మంది ప్రొఫెసర్లను, టీచర్లను, లెక్చరర్లను పంపించి లైబ్రరీకి వెళ్ళి 1 to 1 అడగండి కదా. మీకు పోస్ట్ పోన్ కావాలన్నా వద్దా, పోస్ట్ పోన్ కావాలనుకుంటే వాళ్ళు ఎందుకు కావాలనుకుంటారు, పోస్ట్ పోన్ వద్దనుకునేటోళ్ళు ఎందుకు వద్దనుకుంటారు. కానీ వాళ్ళు అడగడంలో అయితే ఒక న్యాయం ధర్మం ఉందని ఎందుకు చెప్తున్నంటే, ఇదే సీఎం రేవంత్ రెడ్డి కానీ, తీన్మార్మల్లన్న కానీ, కోదండరామ్ సార్ కానీ 2 నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది అన్నారు.
వీళ్ళేమో 10 ఏళ్ళ నుంచి చదువుతారు అని చెప్తారు. ఎవడు 10 ఏళ్ళ నుంచి చదవడన్నా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చదువుతారు. డిఎస్సి అనేది ఎలక్షన్కు 2-3 నెలల ముందు నోటిఫికేషన్ వస్తే వాళ్ళు అప్పుడు కూడా చదవలే. ఈ 5,000 జాబులు మాకు సరిపోవు, 13,600 ఏదైతే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండో అవి వెయ్యండి అని చెప్పి వాటి కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, ఓయూలో ధర్నాలు. నేను కూడా అవనిగడ్డ విజయవాడ దాకా పోయిన టీచర్ అభ్యర్థులు ఉన్నారు, ధైర్యంగా ఉండండి, ఈ రావులను ఓడగొడితే తప్ప మనకు జాబులు రావు అని మనం చెప్తే తీరా వచ్చినాక ఇప్పుడు వీళ్ళ మెదడులో రాజకీయం నింపారు నాకు. ఎందుకంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మేము రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులకు మీరు 2 నెలలు పుస్తకాలు పక్కకు పడంటే పడేసినాము, రాజకీయం నింపుకున్నాం. కేసీఆర్ ఓడిపోయిందని సంబరాలు చేసుకునే లోపే మీరు నోటిఫికేషన్ వేసిర్రు, అది కూడా అడగలే చేయలే. సరే వేసిర్రు, మరి వేసినాక మళ్ళీ డైరెక్ట్ డిఎస్సి గ్యాప్లో ఏ జాబ్ వేయకపోతే బాగుంటుంది. సోషల్ వెల్ఫేర్ జాబ్ ఒకటి వేయడం, తర్వాత డివిజనల్ అకౌంట్ జాబ్ ఒకటి వేయడం, తర్వాత ఈ టెట్ ఒకటి వేయడం. మరి డిఎస్సికి సరిగ్గా పోతున్న వాళ్ళకు నువ్వు మధ్యలో ఈ 3 బ్రేకులు ఇవ్వడం వల్ల ఎవడైనా రోబాలా జిగ్ అంటే గుర్తుంటుందా? ప్రతి మనిషికి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. నువ్వు మరి అంత నిర్బంధం అనేటప్పుడు ఈ టెట్ టైంలో ఇంత నిర్బంధం చేస్తే అయిపోవు. మేము డిఎస్సి కంప్లీట్ అయిపోయినాకనే మేము టెట్ వేస్తాము, దాని తర్వాత నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తాం, రాసుకోవచ్చు అనొచ్చు. ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసిన తప్పుకు నిరుద్యోగులు ఎందుకు బలి కావాలి? అట్లీస్ట్ చర్చలు జరపండి అంటే చర్చలు జరపకుండా నన్ను తీసుకెళ్ళి అఫ్జల్గంజ్లో ఒక రూమ్లో బంధిస్తే ఇది నన్నే బంధిస్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఇక మీ ఎవరినైనా బంధిస్తారు. ఇక కొంచెం మనకు అంతో కొంత సోషల్ మీడియాలో కొంత ప్రశ్నిస్తాడనే పేరున్న వాళ్ళని ఇట్లా చేస్తే ఏం పేరు లేనోడు కొత్తగా వచ్చేటోని తీసుకుపోయి మూస్తారు, కొడతారు కూడా అనిపిస్తుంది. మళ్ళీ పచ్చి అబద్ధాలకు కూడా తెగబడుతారు అన్న పోలీసు వాళ్ళు. ఒక యూట్యూబర్ చేస్తే ఉద్యమం అవుతుందా? వాళ్ళు ఇంకొకటి వాళ్ళు సైకాలజీ చదువుతారు, ప్రాస్పెక్టివ్ అని ఎడ్యుకేషన్ చదువుతారు, అర్థమెటిక్స్ చదువుతారు, జిఎస్ చదువుతారు, కరెంట్ అఫైర్స్ చదువుతారు, 3వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాలు అన్నీ చదువుతారు. రెచ్చగొడితే రెచ్చిపోతారా? మనం ప్రశ్నించకపోతే వాళ్ళే అంటారు, నువ్వు రేవంత్ రెడ్డి కమ్ముడు పోయినవా, కాంగ్రెస్ కమ్ముడు పోయినవా, ఎన్ని కోట్లు ఇచ్చారు అంటారు. అడుగుతేనేమో ఇట్లా అంటారు. ఇట్లా జరుగుతుందన్న. ఇది నిజంగా చాలా దారుణం. 200 మంది పోలీసు వాళ్ళు ఉండేది. నిన్న కొందరిని కొడుతుర్రు, అయితే ఇష్టం వచ్చినట్టు ఇట్లా కొట్టడం, బూతులు తిడుతున్నారు. వాళ్ళ విద్యార్థులే తిట్టిరని చెప్తున్నారు. విద్యార్థులే తిడితే ఒక్కడు తిట్టిండు అనుకుందాం, మరి 5-6 కొడతారా? అఫ్జల్గంజ్కి పోతే నాకు అక్కడ 5-6 పిల్లలు వచ్చారు, అన్న నన్ను కొట్టిండన్న ఇక మైండ్ తిరుగుతలేదు, హాస్పిటల్కి తీసుకుపోండి సార్ అంటే పై ఆఫీసర్ల పర్మిషన్గా ఉన్నట. నా ప్రాణం పోతుంది సార్ అంటే పై ఆఫీసర్ల అధికారం అంటే నేను లైవ్గా చూసిన పాపం ఆ పిల్లలు ఆడ ఏ పార్టీ అన్నా కానీ. నేను ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తున్నా, దయచేసి నిరుద్యోగుల ఉద్యమాలకు మీరు ఎంటర్ కాకండి. అనవసరంగా సీఎం దిష్టి బొమ్మ గాలా పెట్టడము, సీఎంను చెప్పులతో ఆ ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టడం, దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళే చేపిస్తున్నారు అనేది వెళ్తుంది. ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, హరీష్ రావు కేటీఆర్ అమర నిరాహార దీక్ష చేయాలన్నారు. నిజంగానే మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు నిజంగా దమ్ముంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కేటీఆర్ హరీష్ రావు ఈ నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఎవరినో 10 మందిని ఉసుగొల్పే బదులు వాళ్ళని దిష్టి బొమ్మ గాలబెట్టించుడు, వాళ్ళతో ర్యాలీలు చేయించుడు, వాళ్ళని పిల్లలు పోలీసులు దెబ్బలు తింటారు, విద్యార్థులు దెబ్బలు తింటారు. ఇదంతేందుకు మీరిద్దరు వచ్చి కూర్చుంటే ఇక హరీష్ రావు చచ్చుడో డిఎస్సి వాయిదా వేసుడో అదొకటి బాగానే చెప్పిండు. కానీ వాళ్ళ మీద కోపంతో కాదు, ఇప్పుడు వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళు చేసిన అవినీతిని ఎందుకు లాగుతలేరు? అవును, పడతలేదుగా. పోలీసులు నీడ మోహరించే బదులు ఫామ్ హౌస్ ముందు తీసుకుపోవాలి కదా. ఎలక్షన్ ముందు తాట తీస్తా, పేగులు మెడలేసుకుంటా, ఒక్కొక్కటి ఇన్ని కోట్లు కుంభకోణం చేసిండు, అన్ని కోట్లు కుంభకోణం చేసిండు, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారము, భూములు కబ్జాలు, ఇది అది అన్నావు. మరి మీకు నిజంగా ఇంత క్రెడిబిలిటీ, ఇంత చిత్తశుద్ధి, బీఆర్ఎస్ అంత దుర్మార్గులు, అంత క్రిమినల్స్ అయినప్పుడు ఆ క్రిమినల్స్ను జైలు లేకుండా 7 నెలల నుంచి కాలయాపన జరుగుతుంది. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్లో కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కానీ ఇప్పటిదాకా ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ కాలే. సీఎం మళ్ళీ నువ్వు ఏదైతే హెడ్ ఉన్నాడో ఆ డీజీపీని తీసుకొచ్చి టీఎస్పీఎస్కి చైర్మన్ చేసినావు. ఇదంతా కలగూర గంపలెక్కు ఉంది. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు, మిమ్మల్ని పెద్దగా ప్రశ్నించింది కూడా లేదు. కానీ ఇక డిఎస్సి అభ్యర్థులు అన్న మాతో మేమన్నా ఒక్కొక్కరు 30 ఓట్లు వేయించినామన్నా, మా మెదళ్ళల్లో రాజకీయం నింపిర్రన్నా, మేము నమ్ముకున్నోడే మాకు ఇంతగానో అన్యాయం చేస్తున్నాడని వాళ్ళు ఏడుస్తుంటే వాడు అంటాడు ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతారట. ఎవడన్నా సివిల్ సర్వెంట్ కూడా 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ గారన్నా, 10 ఏళ్ళ నుంచి జాబులు వేయలేడు అన్నది వాస్తవం. కానీ నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అవుతారు.
ఈ ఎలక్షన్ ముందు వేసిండు కాబట్టి అప్పుడు ప్రిపేర్ కాలే. ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కాబట్టి ఆ సంబరాలలో ఉన్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చి కేవలం 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో కూడా మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఈయననే కొందరిని వీళ్ళ పాపం చదివేటోళ్ళు కాంగ్రెస్ సింపథర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ ఎంపీ ఎలక్షన్లో కూడా వీళ్ళ కోసం పనిచేసిర్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బస్సు యాత్రలు చేసిర్రు, పాదయాత్రలు చేసిర్రు. ఇంత మెదడుకి ఎక్కించి ఈయననే గాడిద గుడ్డిచ్చిర్రా అని తిప్పుతీవి. అందరి బ్రెయిన్ అంతా నీ వైపే తిప్పుకుంటేవి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, బీజేపీ వస్తుంది అని చెప్పినావు. రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగం పట్టుకొని వేయండు. ఏడుంది రాజ్యాంగం? నన్ను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం గుర్తుకొస్తలేదు. రాహుల్ గాంధీ గారు అన్యాయంగా ఇప్పుడు న్యూస్ వచ్చిర్రని మీరు ఇద్దరు వచ్చిర్రు. ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకపోయినట్టే నన్ను ఎత్తుకపోయారు. సింపుల్. అంతే. ఒక కారణం చెప్పండి కింద కోసమని. ఓ యూట్యూబర్ రెచ్చగొట్టిండంటే రెచ్చగొడితే రెచ్చిపోవడానికి అలా ఉన్న చిన్నపిల్లల. ఒకవేళ అదే నిజమైతే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా మీరు అందరు రెచ్చగొట్టిరా? మీరు రెచ్చగొడితే రెచ్చిపోయారా? వాళ్ళకి అన్యాయం జరిగితే రెచ్చిపోయారా? ఇట్లా జరుగుతుందన్న చాలా దారుణాలు జరిగేటట్టుంది. నాకు మరి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో పోలీసులలో కూడా బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారనిపిస్తుంది. అవునా? ఇష్టం వచ్చినట్టు కొడితే ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా జాబ్ పోయేది లేదు, పోతే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. బదనమైంది గవర్నమెంట్. మాదేమని పొట్టు. ఇంట్లో కొద్దిమంది 5-6 ఉన్నారు. సార్ సూపర్ పరిపాలన మంచిగా ఉంది, బీజేపీ కూడా రెచ్చగొడుతుండే, బీఆర్ఎస్ రెచ్చగొడుతుండని వీళ్ళ గాలి హర్షవర్ధన్ రెడ్డి అన్న కానీ, రియాజ్ సార్ కానీ, బల్మూర్ వెంకట్ కానీ, మానవతరాయ్ అన్న కానీ, చనగాని దయాకర్ అన్న కానీ వీళ్ళు సీఎంను మెచ్చుకుంటే ఈయన పొంగిపో అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ గ్రౌండ్ వేరే ఉంది. వాళ్ళు నామినేటెడ్ పోస్ట్ కావాలి. రియాజ్ సార్కు నామినేటెడ్ పోస్ట్ కావాలి, కోదండరామ్ సార్కు నామినేటెడ్ పోస్ట్ కావాలి, ఈవెన్ ఆకునూరు మురళి సార్ కూడా మరి నామినేటెడ్ పోస్ట్ కావాలనేమో. సార్ ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఇప్పటిదాకా వస్తలేడు. ప్రొఫెసర్ జానయ్య కూడా వస్తలేడు. ఆ రోజు నేను ఎందుకు అంటున్నా అంటే వాళ్ళనే ఓయూ లైబ్రరీకి నేను పిలిపించిన, వాళ్ళు మాట ఇచ్చిర్రు. నేను అనేది ఏంటంటే వీళ్ళు మధ్యవర్తిగా పెద్ద మనుషులు లెక్కన్నా కనీసం వీళ్ళని వచ్చిపోయి మీరు జెన్యున్ రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? గాలి హర్షవర్ధన్ రెడ్డి అన్న కూడా నామినేటెడ్ పోస్ట్ కావాలి, మానవతరాయ్ అన్నకు, చనగాని దయాకర్కు వాళ్ళు ఇట్లా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రాని నామినేటెడ్ పోస్ట్ వస్తే బుగ్గా కారులో తిరగాలి, కుయ్యం అనాలి, ఒక 2-3 లక్షల సాలరీ రావాలి, నాకు ఒక ఆఫీస్ ఉండాలి, సిట్టింగ్ ఉండాలి, క్వార్టర్స్ ఇవ్వాలని అట్లా ఆలోచించేటోళ్ళ ఒపీనియన్ తీసుకొని నువ్వు టీచర్ అభ్యర్థులకు అన్యాయం చేస్తే రేపటి రోజున నీ సీఎం పదవికి గండమయ్యేటట్టుంది. నువ్వు తిరుగుతున్నారా పోలీసులు బాగా? అంతకుముందు మనం ఇటు తిరిగినప్పుడు కూడా సివిల్ డ్రెస్లలో ఉండేది కదా, ఇప్పుడు కూడా ఉంటారు. ఎవడన్నా ఉరికి వచ్చిండు అనుకో, ఇక్కడ ఆ పొక్కలకెళ్ళో ఆ పొదలకెళ్ళో పోలీసు వాళ్ళు వస్తుంటారు, కానీ పోలీస్ డ్రెస్ ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న దాంట్లో కూడా చాలా మంది పోలీసులు ఉండొచ్చు, కోవట్లు ఉండొచ్చు. ఎందుకు ఇట్లా చేసుకుంటారు? మెంటల్ అసలు పిల్లలకు అనుమానం. పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు మొత్తం అనుమానంతో కళ్ళు నిండిపోయినాయి. ఎవడు మాట్లాడినా ఇటు బీఆర్ఎస్ కోవట్టు, ఇటు బీజేపీ కోవట్టు, కిరాయి మనుషులు. కిరాయి మనుషులు అంటే అన్న మరి మీరు కూడా కిరాయి మనుషులా? ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు అట్లా అనకూడదు కదా. ఇంకోటి అన్న మాఫియా ఉందా అంటున్నావు. మాఫియా ఉందని ముఖ్యమంత్రి చెప్తే మరి మాఫియాని అరికట్టాల్సింది ఎవరు? ఆయనే కదా. ప్రతిపక్షం మూడు అరికట్టన్నా, లేకపోతే మన ఛానల్ అరికట్టన్నా. 7 నెలల నుంచి మాఫియా అట్లనే కొనసాగుతుంది అంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు. మాఫియా విచ్చలవిడకపోతున్నా నువ్వేం చేస్తలే. బెల్ట్ షాప్లో మాఫియా ఉన్నా ఏం చేయట్లే, కోచింగ్ సెంటర్లో మాఫియాని ఏం చేయట్లే, తర్వాత గంజాయి మాఫియాని ఏం చేయట్లే, డ్రగ్స్ మాఫియాని ఏం చేయట్లే, మరి ప్రైవేటు హాస్పిటల్లో మాఫియాని ఏం చేయట్లే, ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియాని ఏం చేయట్లే. మాఫియా నువ్వేం చేయలేనప్పుడు నువ్వు ఎందుకన్నా అని అడిగినప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు? ఆల్రెడీ బట్టన్న రెడీ ఉన్నాడు, ఉత్తమన్న రెడీ ఉన్నాడు, పొంగులేట్ అన్న రెడీ ఉన్నాడు, కోమటిరెడ్డి అన్న రెడీ ఉన్నాడు. దే వాంట్ సీఎం. వాళ్ళకు కూడా దే వాంట్ బికమ్ సీఎం. ఇప్పుడు నువ్వు ఇన్ని ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇవన్నీ చూపిస్తావు. నువ్వు నిరుద్యోగులకు కూడా దూరం అయితే రేపు నీ సీఎం పదవి పోతున్నా తీసేయండి మంచి పని చేస్తురని ఇంకా అవతల లెక్క సపోర్ట్ చేస్తారు. ఎందుకు? అన్నీ తెలుసు అనుకోకు. అన్నీ తెలుసు, నాకు 80,000 పుస్తకాలు చదివినరా అని చెప్పినోడే స్టడీ చైర్లతో పెట్టుకుంటేనే సీఎం చైర్ పోయి బాత్రూంలో జారిపడి ఒక రైతుతోని మైసూర్ బజ్జీ తింటున్నాడు, ఇంకో తనతో మిర్చి బజ్జీ తింటున్నాడు, ఓ పోరాడు పోతే మైసూర్ పాకు తింటున్నాడు. అట్లాంటి బతుకు అసలు ఎవరికి బతుకోవద్దు. కేసీఆర్ లాంటి బతుకు మీకు కావద్దంటే మీరు 5 ఏళ్ళన్నా ఉండాలంటే మీరు రండి, లేదంటే మీ మేధావులను పంపించండి. పోలీసులను యూనివర్సిటీల నుంచి పంపించేసి మేధావులను, టీచర్లను, కోదండరామ్ సార్ను, అరగోపాల్ సార్ను, చుక్కరామయ్య సార్ను, ఇంకా ఆర్ కృష్ణన్నో, ఇంకెవరన్నా న్యూట్రల్గా ఇంకెవరన్నా ఉంటే లైబ్రరీలోకి అంతా తిరిగి మీకు సరే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా మీకు నచ్చవచ్చు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడద్దు. ఇప్పుడు కేటీఆర్ కూడా నిన్న మాట్లాడినట్టుండు, నిరుద్యోగులను ఇట్లా చేస్తున్నాను, ఒకరిని పంపించి ఫోన్లో మాట్లాడి ఏదో హడావుడి చేస్తున్నారు.
గతంలో మీలాంటి వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. నాగార్జున సాగర్లో వీడే కిడ్నాప్ చేయించుండు, అప్పుడు దారుణంగా తన్నిరు. ఇప్పుడేమో చేతులు కాళ్ళు బిగించి తీసుకెళ్ళిరు, తన్నలేదు కానీ మాటల దాడి బిగించారు. వాడైతే ఏకంగా ఎత్తుకునే పోయిండు. ఎత్తుకపోయి జగదీశ్వర్ రెడ్డికి ఫోన్ చేసిండు, బాల్కా సుమన్కి ఫోన్ చేసి దొరికింది పిట్ట అన్నట్టు మాట్లాడి నా ముందే. ఇవాళ అదే బాల్కా సుమన్ లత్కోర్ గాడు వాడికి ప్రేమ ఉన్నట్టు, జగదీశ్వర్కి ప్రేమ ఉన్నట్టు, హరీష్ రావు పేరున్నట్టు ఈ లుచ్చాగాళ్ళు మురళీ ముదిరాజు చచ్చిపోతే ఫోర్సును పెట్టి ఇదే రాజారాం యాదవ్ యొక్క వీపు చింతపండు చేసిర్రు. మరి రాజారాం యాదవ్ అన్న కన్నా బుద్ధి ఉండాలి కదా. వీపు చింతపండు చేసిన పార్టీలో జాయిన్ అయ్యి కేసీఆర్ సూపర్ అంటుండు. ఇదే మన దర్వేల్ అన్నను తుక్కు కొట్టిరు, ఈయన కూడా బీఆర్ఎస్లోకి జాయిన్ అయిపోయిండు. ఇదే మానవతరాయనను కొట్టిరు, ఈయన బీఆర్ఎస్కే పోయిండు. మందల భాస్కర్ అన్నను కొట్టిరు, ఈయన బీఆర్ఎస్కే పోయిండ్రు. ఇది నాకు విచిత్రమైన సంఘటన. అంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిర్రు. వీళ్ళంతా కూడా భజన బ్యాచ్. వీళ్ళని నమ్ముకుంటే నువ్వు అన్నీ తెలుసని అనుకోవద్దని నేను అంటున్నా. ఇప్పటికైనా టీచర్లను లెక్చరర్లను పంపించి నిజంగా జెన్యున్గా ఏం కోరుకుంటుర్రో అది చేస్తే నిరుద్యోగులు కూడా కొంత అంటే పెట్టుకోవాలి. వీళ్ళు స్టెప్స్ ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎవరు ఎటువైపు ఉన్నారు అన్నది కూడా ఆలోచించే స్టెప్ వేయాలి. అంటే లీడ్ చేసే వాళ్ళు అసలు లీడర్లు లేరన్న నిరుద్యోగుల పాపం, వాళ్ళకి లీడర్ లేదు, అది అనార్గనైజ్డ్ సెక్టర్. వాళ్ళకి ఇట్లా ఎంటర్ కానివ్వద్దు. ఆల్రెడీ రాకేష్ రెడ్డి అని వస్తే మొన్న కూడా సిటీ కాలేజీలో రానివ్వలేదట, క్రిషాంక్ను బైకాట్ చేశారు. ఇక్కడ రాకేష్ రెడ్డి అని కూడా పంపించారు అన్న. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇంకా మళ్ళీ ప్రతిపక్షాలకు కుట్రనడం ఎంతవరకు కరెక్ట్. వాళ్ళు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళని రాణిస్తలేరు. మేము బీఆర్ఎస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిర్రు, రెస్ట్ తీసుకోండి, రెస్ట్ ఇన్ పీస్. కేసీఆర్ కూడా అన్నాడు, మీరు ఓటేస్తే వేయండి లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నాడు. కేసీఆర్ రెస్ట్ తీసుకున్నప్పుడు మీకెందుకు, మీరు వచ్చి దెబ్బలు పడు ఎందుకు అని చెప్పేసి నేను బీఆర్ఎస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రాకండి. రేవంత్ రెడ్డి గారు ఇంకా 5 రోజులు టైం ఉంది. ఆల్రెడీ ఆల్ టికెట్ ఇష్యూ అయిన తర్వాత కూడా పోస్ట్ పోన్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికన్నా నువ్వు పోల్ పెట్టించుకో, నీకు నచ్చిన ఛానల్. నేనే అన్నాడు పోస్ట్ పోన్ చేయడం పెద్ద లెక్క కాదు. ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా ఎంతసేపు. వాళ్ళు హైలైట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ మొత్తం తప్పు చెప్తారన్నా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోలీసే మనం వినిపించినాం, ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, టీచర్ అభ్యర్థులు కోరుకుంటలేడని పోలీసే చెప్పిండంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈ రేవంత్ రెడ్డిని ఒక 1-2 ఇయర్స్లోనే సీఎం పదవిని చూడగొట్టాలని పోలీస్ డిపార్ట్మెంటు, ఐపీ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అనుకుంటున్నారు. ఇలా 90 చాలామంది కేసీఆర్ మనుషులు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. అత్యంత అవినీతి చేసి లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లు ఉన్నారు హయ్యర్ లెవెల్లో. ఈ రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి పోగొట్టాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. రేపు మేము ఇంకో కార్యాచరణ తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి తొలగించండి, ఇంకొక వ్యక్తిని సీఎంగా పెట్టండి అని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఏమన్నామంటే చర్చలు జరపండి. బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఎంటర్ అయ్యేదాకా మీరు ఎందుకు చూసుకోవాలి, మీకు యాక్సెస్ ఉంది కదా. ఆ తమ్ముళ్ళందరూ మీకోసమే పనిచేసిన వాళ్ళని నేను ఈ సందర్భంగా చెప్తాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫైట్ కంటిన్యూ చేయండి. సో ఏమన్నా ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనం ఒక పాయింట్ని రేజ్ చేసినప్పుడు ఈయన ఈ పార్టీ ఆయన ఆ పార్టీ అంటుంటారు. సో మీకేమైనా ఏదైనా పార్టీని అంటగడుతున్నారా? అలా ఏదైనా కడతారు. ఇప్పుడు నేను ఇంకా ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా కనబడితే నాకు షేక్ అండి అయ్యా, మళ్ళీ నేను చూస్తే నన్ను అంటారు. ఒక అతను ఆడ కూర్చుంటే ఒక బీఆర్ఎస్ అని అన్న ఇక్కడ రా కూర్చో అంటే నేను రాను కూర్చోనయ్యా, నీ పక్క కూర్చున్నా నన్ను బీఆర్ఎస్ వాడు అంటారు. దయచేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా మేము ధర్నాలు చేస్తే రాకండి, బీజేపీ వాళ్ళు కూడా రాకండి. మాకు కెమెరాల ముందు కూడా మీరు షేక్ అండి ఇచ్చిన, ఆఫ్ ద కెమెరా ఇచ్చిన అదే ఫోటో తీసి నిజానికి రాజకీయాలలో సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ ఉంటుంది. కొన్ని ఛానల్స్తో కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది. వీళ్ళు పని కట్టుకొని కొందరు తమ్ములని పెట్టి అయిపోయింది సీఎం పదం, ఇది అయిపోయింది ఇది అయిపోయింది అని పెట్టుట్లే. వాళ్ళు ఏమనుకుంటారంటే అందరు ఇంతే అనుకుంటారు. ఇప్పుడు ఇంకొకటి, మీరు మీకోసం పనిచేసిన ఛానల్ ఎవరు, అవుట్ రైట్గా బీఆర్ఎస్ను జోకుతున్న ఛానల్ ఎవరని మీరు ఐడెంటిఫై చేసుకోండి. బీఆర్ఎస్ను జోకుతున్న ఛానల్ను పక్కన పెట్టండి. న్యూట్రల్గా ఉండేటోళ్ళనన్నా మీరు కన్సిడర్ చేయకుండా ఏ యూట్యూబ్ ఛానల్ ఏ నిరుద్యోగులతో మీరు అధికారంలోకి వచ్చిర్రో వీళ్ళు అదే యూట్యూబ్ ఛానళ్ళను అదే నిరుద్యోగులను నిర్బంధిస్తే అది మీకు నువ్వు అంటావు కదా ఎప్పుడు ప్రకృతిని నమ్ముతా, పంచభూతాలను నమ్ముతా, ప్రకృతి ఏది ఇస్తే అది తిరిగిస్తుంది అంటావు కదా. సేమ్ నువ్వు పంచభూతాలు ఏదో ఒక రోజు ఇట్లనే నిర్బంధం చేసి దిగ్బంధం చేసి టార్చర్ పెట్టి కొట్టిస్తే పోలీసులతోని అది నీకే చాలా థ్రెట్టు అని నేను చెప్తూ, మరి మరొకసారి ఆలోచించండి, ఈ నిర్బంధాన్ని ఆపండి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకే మైనస్, మమ్మల్ని కొడితే మీకే మైనస్. ఇప్పుడు రాష్ట్రం అంతా కోడై కూస్తుంది. ఆయననేమో ధర్నా చౌక్ ఎత్తేసిండు, నువ్వేమో నిరుద్యోగులకు నాయకత్వం వహిస్తున్నా మాలాంటి వాళ్ళని ఎత్తేస్తున్నావు.
అసలు అయినకు నీకేమైనా తేడా ఉందా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ కోపం ఉంటే ఆ బీఆర్ఎస్ వాడు మీరు తీసుకోవాలని అరెస్ట్ చేయి, కేసులు పెట్టు, అలా మీద చేయి. కానీ దయచేసి అలా కోపాన్ని నిరుద్యోగుల మీద తీసుకోకు. నీ చుట్టూ ఉండేటోళ్ళు మొత్తం అబద్ధాలు చెప్తున్నారు. భజన బ్యాచ్ తయారైంది, చెంచా బ్యాచ్ తయారైంది, వాళ్ళ నమ్మకని ఒక మాట అయితే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మహిపాల్ యాదవ్. ఇది మహిపాల్తో ఓయూ క్యాంపస్లో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.